గత వారం మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా ప్లంబర్ జీతం ఎక్కువ. జీతమే కాదు, పని చేసినోడికి చేసినంత డబ్బు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏదో ఒక సాలరీకి ఫిక్స్ అయిపోయి కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అతని రెవెన్యూ అనేది ఫిక్స్డ్. ప్లంబరో ఎలక్ట్రీషియనో ఒక 10 నిమిషాలు పనిచేస్తే $2,500 వసూలు చేస్తూ ఉన్నారు. $150 నుంచి $200 వసూలు చేస్తున్నారు. అది 10 నిమిషాల పైన 15 నిమిషాల పైన ఒకసారి సర్వీస్, మినిమం సర్వీస్ ఛార్జ్. దీంతో ఆస్ట్రేలియాలో ప్లంబర్ జీతం ఆదాయం సంవత్సరానికి ₹1,00,00,000 పైన. మనం గత వారమే వీడియో చేసాం దీని మీద. ఆస్ట్రేలియాలో చదువుకున్నవాడి కన్నా కూడా పనిచేసేవాడికి రెట్టింపు ఆదాయము. పని నేర్చుకోండి, ఏ ఏ పనులకి ఎంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా మైనింగ్ యాక్టివిటీస్ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ. ఆ యంత్రాలు ఆపరేట్ చేసే వాళ్ళకైతే రోజుకు ₹30,000 జీతం, రోజుకి. నెలకి 10 లక్షల సాలరీ. మైనింగ్లో హెవీ యంత్రాలు ఏవైతే ఉంటాయో మిషనరీ, వాటిని ఆపరేట్ చేసేవాళ్ళు. ఇక ప్లంబర్ అయితే సంవత్సరానికి ₹67 లక్షలు. ఎలక్ట్రీషియన్ ₹1,00,00,000 ఆదాయం సంవత్సరానికి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా ఎక్కువ. తాజాగా దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో ఒక భారతీయుడు పెట్టిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. మనం గత వారంలో కూడా వీడియో చేశాం. ఆస్ట్రేలియాలో స్కిల్ కలిగిన నిపుణులకి, వర్కర్స్కి ప్రతిరోజు ఎంత సంపాదిస్తారు, నెలకి వారి ఆదాయం ఎంత, సంవత్సరానికి ఎంత అనేది మనం క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అందుకే స్కిల్ వర్క్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అక్కడ 3 నెలల్లోనే కొన్ని కోర్సులు అయితే పూర్తి చేస్తారు. ప్రభుత్వమే సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. అలాంటి సర్టిఫికేట్ ఉన్నవాడికి మరింత డిమాండ్. బాగా చదవకపోతే ప్లంబర్ లేదా కార్పెంటర్ అవుతావంటూ భారతీయ కుటుంబాల్లో కామెడీ చేస్తూ ఉంటారు. అంటే దేనికి పనికి రాకపోతే ప్లంబర్ అయిపోతావురా నువ్వు, బాగా చదువుకుంటే టీచర్ అవుతావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు, సైంటిస్ట్ అవుతావు, డాక్టర్ అవుతావు అని చెప్తారు. ఇప్పుడు పరిస్థితి వాళ్ళకన్నా ప్లంబరే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి భారతీయుడు అడ్డి ఖనేజా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాడు తాజాగా. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత చేతి వృత్తులు, అంటే ఇంట్లో ప్లంబర్ అవసరం అవుతాడు, ఎలక్ట్రీషియన్ అవసరం అవుతాడు, రకరకాలు. ఏదైనా మిషన్ చెడిపోతే, వాషింగ్ మిషన్ చెడిపోతే టెక్నీషియన్ అవసరం అవుతాడు. ఇలాంటి చాలా పనులు ఉంటాయి. ఇక ప్లంబరు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ఇలా చేతి వృత్తులు చేసే వాళ్ళందరికీ విపరీతమైన ఆదాయం, గౌరవం కూడా. వాళ్ళని తక్కువగా చూడటం అంటూ అక్కడ అసలు కనిపించను కూడా కనిపించదు. ఇక ఖనేజా పెట్టిన వీడియోలో ఈ యొక్క మేనేజర్, నిర్మాణ రంగంలో మేనేజర్కి అయితే సంవత్సరానికి $2,00,000 మ్యాక్సిమం, అంటే $1,10,00,000. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అయితే $1,20,000. ఇంకా ఇల్లు వీకెండ్స్లో కనుక పని చేసుకుంటే $2,00,000 సంవత్సరానికి గ్యారంటీగా సంపాదిస్తారు. ఉదాహరణ కూడా ఒకటి చెప్పాడు. తన ఇంట్లో, ఖనేజా ఇంట్లో జస్ట్ డోరు లాక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాంతో కార్పెంటర్ని పిలిపించాడు. వచ్చాడు, చూశాడు, 15 నిమిషాల్లో ఫినిష్ చేసి పడేశాడు. సహజంగా ఖనేజా అనుకున్నాడు ఒక $20 ఉండొచ్చు అనుకున్నాడు. కానీ $150 ఛార్జ్ చేశాడు, మినిమం ఛార్జ్. అది నువ్వు 15 నిమిషాల్లో చేసావా, అరగంట చేసావా, గంట చేసావా అనేది కాదు. ఆ యొక్క సమస్యకు పరిష్కారం అయిపోయింది. $150 వసూలు చేశాడు, 15 నిమిషాల పని. కానీ అది ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే అది స్కిల్ వర్క్. అది మనం చేసేది కాదు, ఎవరు పడితే వాడు చేసేది కూడా కాదు. ఆ టూల్స్ కూడా అందరి దగ్గర ఉండవు. దాంతో అతనికి $150 చెల్లించాడు. ఇక భారతదేశంలో అయితే స్కిల్ వర్కర్లకి ఇప్పటికీ డిమాండ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే భారతదేశంలో స్కిల్ వర్కర్స్కి విపరీతమైన డిమాండ్ స్టార్ట్ అయింది. తాజాగా ముంబైకి చెందిన ఒక ప్రముఖ కంపెనీ CEO కూడా ఇదే విషయాన్ని పంచుకున్నాడు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా 15,000కి 20,000కి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎలక్ట్రీషియను, ప్లంబరు, కార్పెంటరు, ప్రొక్రేన్ ఆపరేటర్లు రోజుకు 3,000, 4,000 సంపాదించుకుంటూ ఉన్నారు రోజుకి, అంటే నెలకు 1,00,000. క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు మానేసి క్యాబులు పెట్టుకొని క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల పని నేర్చుకోండి.
అందరూ నెలకి 4 లక్షలు 5 లక్షలు సాఫ్ట్వేర్ ప్యాకేజీల్లోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఒక ఊర్లో ఒక 10 మందో 15 మందో ఉంటారు. మిగతా 150 మందో 200 మంది పరిస్థితి ఏంటి? స్కిల్ వర్క్ నేర్చుకోండి. ప్రతి పని విలువైనదే. పనిని గౌరవించండి. స్కిల్ వర్క్ నేర్చుకోండి. 20,000కి 25,000కి పనిచేసే బదులు స్కిల్ కనుక ఉంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పని చేయవచ్చు. నువ్వే ఒక 4-5 పని కల్పించవచ్చు. ఆఫీస్ పెట్టుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. స్కిల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.